హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నోటికి ఎంతో రుచిగా, కారంగా, వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉండే మునక్కాడ టమోటా రసంని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువ చేస్తుంటారండి. ఈ రసంలోకి వడియాలు, మజ్జిగ మిరపకాయలు పెట్టుకొని తింటే ఇంకా అమృతంలాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియోలో నేను చేసి చూపించబోతున్నాను. మొత్తం వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి కొంచెం చింతపండు, అలాగే బాగా పండిన టమోటాలని కూడా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 3-4 మీడియం సైజు టమోటాలని వేసుకున్నాను. ఇలాగ టమోటాలని కట్ చేసి వేసుకున్నాక ఇందులో ఇవి మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ రసంని జలుబు చేసినప్పుడు కానీ, లేదా నోటికి రుచిగా ఏదైనా తినాలి అన్నప్పుడు వేడివేడిగా అన్నం చేసుకొని ఈ రసం కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలాగ పూర్తిగా చల్లారిపోయాక ఈ టమోటాలు, చింతపండు ఉడికింటాయి కదండి, అవి వాటర్ కొంచెం పక్కకు తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ చల్లనీళ్ళు వేసుకోవాలండి. కొంచెం టమోటాలు వేడి తగ్గడానికి టైం పడుతుందండి. 10 మినిట్స్ అయినా కూడా ఇంకా కొంచెం వేడి ఉన్నాయి. అందుకని కొంచెం వాటర్ వేసేసుకొని ఈ టమోటా చింతపండు తొక్కు ఉంటుంది కదండి, ఆ తొక్కు అంతా తీసేసుకొని అవి పక్కన పడేయాలండి. అది తొక్కు ఏం అవసరం లేదండి. ఇలాగ టమోటాలు తొక్కును, చింతపండు తొక్కు అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ మనము ఎంత రసం చేస్తున్నామో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి. నేను మొత్తంగా ఈ రసం అంతటికి కలిపేసి 3 గ్లాసుల వాటర్ వాడానండి. మీరు దానికి తగ్గట్టు మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి వాటర్. ఇలాగా తొక్కు అంతా తీసేసాక ఇది పల్పు ఉంటుంది కదండి, ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన ఛానల్లో టమోటా రసంని ఎలా చేయాలో కూడా వీడియో ఉందండి. మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో అదే అండి. 53K దాకా ఉందండి. మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూసి ఇంట్లో టమోటా రసం ఎలా చేయాలో తయారు చేయండి, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి చారుకి అసలైన రుచిని ఇచ్చే తాలింపుని పెట్టుకోబోతున్నాము. ముందుగా ఒక గిన్నె కానీ, లేదంటే ఒక మట్టి పాత్ర కానీ ఇలాగ నేను చూపిస్తున్నాను కదండి, ఇలాగ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం మీడియం హీట్ మీద వేయించుకోవాలండి. ఇవంతా ఇలా కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర, అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 చీలికలు వేసుకున్నాను. తర్వాత తాజాగా ఉండే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవంతా మీడియం హీట్ మీద చేయండి, మాడిపోకుండా. అప్పుడే టేస్ట్ బాగా వస్తుందండి రసము. అలాగే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఒక 3 చీలికలు కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ తరపున మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మాకు ఎంకరేజ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకొస్తాం మీ ముందుకి. అలాగే పూర్తిగా ఇలాగా ఎర్రగడ్డ అంతా ఆనియన్ వేగిపోయాక ఇందులోకి రసం పొడి వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను MTR రసం పొడి మాకు అందుబాటులో ఉన్నది. నేను 2.5 స్పూన్ వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకొని తక్కువ మంట మీదే వేయించాలండి. రసం పొడి వేసినప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే చేదెక్కిస్తుంది. ఇలా రసం పొడి వేసుకున్నాక మనం తీసి పెట్టుకున్నాం కదండి టమోటా చింతపండు రసము, అది కూడా వేసేసుకోవాలి. అది వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం హీట్ మీద బాగా ఉడికించుకోవాలి.
ఈ రసంని ఎంతో ఈజీగా, సింపుల్‌గా చూపించాను కదండీ! మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీగా చేసుకునేలాగా నేను తయారు చేసి చూపించాను మీకి. అలాగే 10 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర చల్లేసుకొని వేడివేడిగా అన్నంలోకి కానీ వేసుకొని తింటే చాలా బావుంటుందండి. పక్కన మజ్జిగ మిరపకాయలు కానీ, వడియాలు కానీ, లేదంటే నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బావుంటుంది ఈ రసము. చూసారు కదండీ! ఎంతో ఈజీగా, సింపుల్‌గా చేసుకునే మునక్కాడ రసంని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి.